హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ జతే చేరిన ప్రియ, ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అందరూ వెళ్ళి స్నానాలు చేసి రండి, ఏమైనా తిందురు అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది పార్వతమ్మ. ఇక ప్రజెంట్లోకి వద్దాం. శారద గారు ఫోన్ చేయడంతో ఈ లోకంలోకి వచ్చింది వల్లి. హలో అత్తయ్య, చెప్పండి. ఎక్కడున్నారు వల్లి? ఇంకా ఇంటికి రాలేదు? ఏవో ఆఫీస్ ఫైల్స్ స్టడీ చేయడానికి ఫామ్ హౌస్కి తీసుకొచ్చారు విక్రమ్. ఓ అవునా, ఈరోజు వస్తారా? అక్కడే ఉంటారా? వర్క్ అవ్వగానే వస్తాం అత్తయ్య. మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను, కానీ నీకు ఒక మాట చెప్పటానికి ఫోన్ చేశాను అంటారు శారద. ఏంటత్తయ్య? నువ్వు విక్రమ్తో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడమ్మా. మీరు జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు. మా కోసం పెళ్లి కొప్పుకున్నా మీకోసం మనసు విప్పి మాట్లాడుకోండి. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం వల్లి అంటారు శారద గారు. అత్తయ్య, నేను ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. నాకు విక్రమ్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. మీరేం ఆలోచించకండి, మేము సంతోషంగానే ఉంటాము అంటుంది వల్లి. నేను నీకు అత్తనైనా అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నాను వల్లి. మీకు మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ మీరు ఇదివరకట్లా ఉండట్లే. అలాంటివేమైనా ఉంటే విక్రమ్తో మాట్లాడు వల్లి. సరే అత్తయ్య, ఉంటాను వల్లి అని చెప్పి కాల్ కట్ చేస్తారు శారద గారు. అత్తయ్య వాళ్ళకి మేము మాట్లాడుకోవట్లే అనే డౌట్ వచ్చింది. రేపటి నుండి వాళ్ళ ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది వల్లి. అప్పటి వరకు డోర్ బయటే ఉన్న విక్రమ్, ఏం ఆలోచిస్తున్నావు వల్లి అంటాడు. డోర్ బయట విక్రమ్ని చూసి వల్లి షాక్ అవుతుంది. అమ్మో, విక్రమ్ అంటే నాకు ఇష్టమని అత్తయ్యకి చెప్పింది కూడా విన్నాడా అనుకుంటుంది మనసులో. విక్రమ్ అడుగులు రూమ్ లోపలికి పడుతుంటే వల్లి అడుగులు వెనక్కి పడుతున్నాయి. అలా వల్లి గోడకి లాక్ అవుతుంది. విక్రమ్ వల్లికి దగ్గరగా వెళ్తాడు. విక్రమ్ వల్లికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే అతని శ్వాస వల్లికి వెచ్చగా తగులుతుంది. వల్లి మాటలన్నీ కూడా తీసుకొని, దూరం జరుగు విక్రమ్, ఊపిరి ఆడట్లేదు అంటుంది. నాకు ఇప్పుడే ఊపిరాడుతుంది వల్లి, దూరంగా వెళ్ళకు, ఊపిరి అందదు అంటాడు విక్రమ్. అలా ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వణుకుతున్న వల్లి పెదాల దగ్గరగా వెళ్తాడు విక్రమ్. కాసేపటికి వల్లి తేరుకొని విక్రమ్ని దూరంగా నెట్టి, ఏం చేస్తున్నావు అంటుంది. విక్రమ్ వల్లిని మళ్ళీ దగ్గరగా లాక్కొని, నా పెళ్ళాన్ని ముద్దు పెడుతున్నా అంటాడు. ఓ, ఈరోజు గుర్తొచ్చిందా పెళ్లి చేసుకున్నామని అంటుంది. నాకు గుర్తుంది శ్రీ, నువ్వే మర్చిపోయావు అంటాడు. ఐ లవ్ యూ శ్రీ అంటాడు విక్రమ్. కాసేపటి మౌనం తర్వాత ఇంటికి వెళ్దామా అంటుంది వల్లి. విక్రమ్ తల కొట్టుకొని, వెళ్దాం, లేకపోతే ఇక్కడే ఉండి ఫస్ట్ నైట్ చేసుకుంటామా ఏంటి అంటాడు. ఏంటి, ఏమన్నావు అంటుంది వల్లి. నేనేమన్నాను? నేనేం అనలేదు. నీకేమైనా వినిపించిందా వల్లి అంటాడు విక్రమ్ అమాయకంగా ఎక్స్ప్రెషన్ పెట్టి. ఏం లేదులే, పద వెళ్దాం అంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. అవును, వాచ్మెన్ ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతుంది. మనకి ప్రైవసీ ఇవ్వటానికి అంటాడు విక్రమ్ వల్లిని చూసి కన్ను కొట్టి. అయినా నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదులే అంటుంది వల్లి. ఇప్పుడు నేనేం చేశానని అలా అంటున్నావు అంటాడు విక్రమ్. మాట్లాడకు విక్రమ్, సైలెంట్గా పోని అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. తర్వాత కిచెన్లోకి కాఫీ కలపటానికి వెళ్ళి పాలు వేడి చేస్తూ ఉంటుంది వల్లి. ఏంటే ఇంతసేపు బయటికి వెళ్ళారు? మా అన్నయ్యతో రొమాన్సా అంటుంది శ్వేత. వల్లి కోపంగా చూస్తుంది శ్వేత వైపు. ఎందుకంత కోపం? ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళే కదా, అందుకే అలా అడిగాను అంటుంది శ్వేత క్యారెట్ నములుతూ. శారద గారు అటువైపుగా రావటం చూసి శ్వేతని చూసి నవ్వుతుంది. శ్వేత, ఏంటి కిస్సా హగ్గా అని అడుగుతుంది. శారద గారు అక్కడే ఉండటంతో వల్లి సిగ్గుపడినట్టు నటిస్తుంది. కానీ శారద గారిని చూడని శ్వేత మాత్రం నిజంగా కిస్ చేశాడేమో అనుకుని, అన్నయ్య నువ్వు చాలా ఫాస్ట్ రా అంటుంది. శ్వేత మాటలు పట్టించుకోకుండా వల్లి కాఫీ కలుపుతుంది. అదే టైంలో విక్రమ్ రూమ్లో, ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? మా చెల్లితో డ్యూయట్ వేసుకున్నావా ఏంటి అంటాడు సతీష్. ఏంటి డ్యూయటా? అది మీ చెల్లితోనే అంటాడు విక్రమ్. మరి ఇంత టైం బయట ఏం చేశారా అని సతీష్ అంటూ ఉండగానే వల్లి కాఫీతో వచ్చి విక్రమ్ వెనక నించుంటుంది. విక్రమ్ అది గమనించకుండా, పెళ్ళానికి సైట్ కొట్టే విధవని ఈ భూమి మీద నేనొక్కడినే అనుకుంటా, అందుకే కాసేపు మాట్లాడాలని, ఏం పని లేకపోయినా పనుందని చెప్పి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళా అంటాడు. సతీష్ వల్లిని చూస్తాడు, కానీ వల్లి చెప్పొద్దు అనటంతో విక్రమ్కి సైగ చేస్తాడు. కానీ విక్రమ్ అవేమీ పట్టించుకోడు. వల్లితో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడొచ్చు కదా బావా అంటాడు సతీష్. ఎక్కడ మాట్లాడుతుందిరా,
ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. అరే 2 ఇయర్స్ ముందు నాతో ఎలా ఉండేదిరా విక్రమ్ విక్రమ్ అంటూ ఎప్పుడు పక్కనే ఉండేది. అలాంటిది ఇండియా వచ్చాక కనీసం చూడట్లేదు. బాగా పొగరు పెరిగిపోయింది దానికి అంటాడు విక్రమ్. కొంచెం వెనక్కి చూడండి విక్రమ్ గారు, పాప పక్కనే ఉంది. ఎహే ఊరుకో బావా, వింటుందేమో అంటాడు సతీష్ కళ్ళతో వెనక్కి చూడు అని సైగ చేస్తూ. కానీ విక్రమ్ అవి పట్టించుకునే స్టేజ్లో లేడు కదా. ఇందాక మాట్లాడడానికి దగ్గరికి వెళ్తే అదేదో కిస్ చేయడానికి వెళ్ళినట్టు తిట్టింది. అప్పుడే అనుకున్నా ఒక కిస్ చేస్తే కానీ దారిలోకి రాదు అని అంటాడు విక్రమ్. ఏంటి కిస్సా అంటాడు సతీష్ గుటికలు మింగుతూ. కిస్ లేదు కాకరకాయ లేదు, అంత ఛాన్స్ ఎక్కడిస్తుంది. అక్కడుంది నీ చెల్లి వల్లి, మహా తల్లి అంటాడు విక్రమ్ వెనక్కి తిరుగుతూ. నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది విక్రమ్కి. వల్లి సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ "హ్మ్, అనండి ఆగిపోయానే" అంటుంది. నేను మళ్ళీ వస్తాను బావా అంటూ జారుకుంటాడు సతీష్. నేను మీ చుట్టూ తిరుగుతానా? నాకు పొగరెక్కువ అయిందా? మీరిందాక మాట్లాడడానికి దగ్గరకొచ్చారా అంటుంది సీరియస్గా. అది వల్లి మరి అంటూ నీళ్లు నమిలాడు విక్రమ్. వల్లి కోపంగా కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన సతీష్ని చూసి శ్వేత అన్నయ్య ఎక్కడ బావా అని అడుగుతుంది. మీ వదిన వేడిగా దోశలు వేస్తే రూమ్లో తింటున్నాడు అంటాడు సతీష్. మరి నువ్వు తినవా అంటుంది శ్వేత. నాకు మీ అన్నయ్య వేస్తాడులే కాసేపు అయ్యాక అంటాడు సతీష్. అదేంటి అని అయోమయంగా అడుగుతుంది శ్వేత. బావా నీకొకటి చెప్పనా, ఇందాక అన్నయ్య వదిన ఫామ్ హౌస్లో అని చెప్పి శ్వేత అంటుండగానే సతీష్ మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని హలో అంటూ పక్కకు వెళ్ళి అక్కడ రొమాన్స్ లేదు, రోటి పచ్చడి లేదు, కానీ ఇంట్లో అందరి నోట్లో ఫామ్ హౌసే నాంతుంది కదరా బావా అనుకుంటాడు. వల్లి బయటకు వచ్చి సతీష్కి కాఫీ ఇచ్చి వెళ్తుంది. వెనకాల విక్రమ్ కూడా వచ్చి రేయ్ మిత్రద్రోహి, అది పిల్లిలా వెనకే ఉంది వింటుందని చెప్పాలి కదరా అంటాడు. నేను సైగ చేశానురా, నువ్వే చూడలేదు అంటాడు సతీష్. చూడకపోతే వినేలా చెప్పాలరా, అయినా అది పెద్ద సిఐడి ఆఫీసర్ అంటుండగానే సతీష్ రేయ్ విక్కీ మా చెల్లిరా అంటాడు. ఇందాక చెప్పుండాల్సింది అంటే ఇప్పుడు చెప్తావేంట్రా అంటాడు విక్రమ్. మళ్ళీ వచ్చిందిరా అంటాడు సతీష్. విక్రమ్ వెనక్కి చూసి వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు. సతీష్ కూడా విక్రమ్ వెనకాలే వెళ్ళిపోతాడు. ఎప్పుడొచ్చిందిరా అంటాడు విక్రమ్. నువ్వు మొదలు పెట్టగానే వచ్చింది బావా అంటాడు సతీష్. విక్రమ్ మనసులో దేవుడా, ఇప్పటికే అది నన్ను చూస్తే నిప్పు మీద ఉప్పులాగా చిటపటలాడుతుంది. మళ్ళీ పెంట పెట్టేశావు, ఇంకా ఏం మాట్లాడుతుంది నాతో? ఇప్పట్లో మాట్లాడే ఛాన్స్ లేకుండా చేసేసావు కదా స్వామి అనుకుంటాడు విక్రమ్. అలా ఆ రోజు గడిచిపోతుంది. నైట్ తినేసి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తుండగా శారద గారు అందరిని పిలిచి రేపందరం ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్తున్నాం అంటారు. సరే అని అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళకి నిద్ర పట్టక మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది. అందరూ వారి వారి రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. పార్వతమ్మ గారు ముందే అందరికీ ఇష్టమైనవన్నీ వండించి ఉంచుతారు. అందరూ వచ్చి కూర్చోగానే పార్వతమ్మ గారు అందరికీ వడ్డించి అక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. తాతయ్య ఎప్పుడొస్తారు నానమ్మ అంటాడు విక్రమ్. సాయంత్రం వస్తానని చెప్పారా అంటారు పార్వతమ్మ. ఎక్కడికి వెళ్ళారు నానమ్మ అని అడుగుతుంది శ్వేత. ఇంకో 10 రోజుల్లో జాతర కదమ్మా, గుడి మరమ్మతులు చేపిస్తున్నారు, ఈ రోజంతా అక్కడే ఉండాల్సి వస్తుంది అంటారు పార్వతమ్మ. అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. శ్వేత మాత్రం పార్వతమ్మ గారి దగ్గర కూర్చొని కాలేజ్ విషయాలు చెప్పి విక్రమ్ వల్లి గురించి కూడా చెప్తుంది. అన్నీ విన్న పార్వతమ్మ గారు ఆహా, నా మనవడు మంచి అమ్మాయిని ఎంచుకున్నాడు అంటుంది. అంటే నానమ్మ నీకు వల్లి అంటే ఇష్టమేనా అంటుంది శ్వేత. అలాంటి అమ్మాయిని ఎవరు వద్దనుకుంటారు? చాలా మంచి పిల్ల, ఏ తల్లి కన్నదో కానీ మన ఇంట్లో చేరింది. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళవలసిందే, కానీ వల్లి విషయంలో అది కాస్త ముందుగా జరిగిపోయింది. ఇందుకోసమే వల్లిని మన ఇంటికి చేర్చాడేమో ఆ దేవుడు అంటారు పార్వతమ్మ. కానీ నానమ్మ, అన్నయ్య వల్లికి తన ప్రేమ విషయం చెప్పినప్పటి నుండి వాడితో మాట్లాడటం మానేసింది. అలాగే పెద్దనాన్న కూడా వల్లికి ఏదో సంబంధం చూశారు తెలుసా అంటుంది శ్వేత. పార్వతమ్మ గారు నవ్వుతూ తనకిష్టమని చెప్తే ఇన్ని రోజులు తనుంటున్న ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని ఆలోచిస్తుంది అంతే అంటారు. మరి పెదనాన్న చూసిన సంబంధం ఏం చేద్దాం నానమ్మ అంటుంది శ్వేత పార్వతమ్మ గారి భుజంపై వాలుతూ. నా కొడుకు సంగతి నేను చూసుకుంటానులేవే, ఎలాగో వచ్చే వారం వస్తారు కదా అంటారు పార్వతమ్మ గారు. అయితే వల్లి నా వదిన అయినట్టే నానమ్మ అంటూ పార్వతమ్మ గారి బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది శ్వేత. అంతే,
ఇక వల్లి కూడా విక్రమ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పించే పనిలో మనం ఉండాలి అంటారు పార్వతమ్మ గారు. సాయంత్రం అవుతుండగా జగన్నాథం గారు గుడి నుంచి ఇంటికి వస్తారు. విక్రమ్ తాతయ్య అంటూ దగ్గరికి వెళ్తాడు. జగన్నాథం గారు విక్రమ్ని కౌగలించుకొని, ఏంట్రా ఇన్ని రోజులకి గుర్తొచ్చానా అని అడుగుతారు. ముంబైలో ఉన్నప్పుడు రావటానికి వీలు పడలే తాతయ్య అంటాడు విక్రమ్. మరి చదువు అయిపోయినట్టేనా అంటారు జగన్నాథం గారు. లేదు తాతయ్య ఇంకా ఉంది అంటాడు విక్రమ్. బాగున్నారా తాతయ్య అంటాడు సతీష్ వెనక నుండి. సతీష్ భుజంపై చేయి వేసి బాగున్నాంరా అంటాడు జగన్నాథం గారు. ఇంతలో శ్వేత వచ్చి వారితో చేరుతుంది. వల్లి రాలేదా శ్వేత అని అడుగుతారు జగన్నాథం గారు. వచ్చాను తాతయ్య అంటూ టీ కప్ పట్టుకొని వస్తుంది వల్లి. బాగున్నావా తల్లి అని అడుగుతారు జగన్నాథం గారు వల్లి తలపై తడుముతూ. నేను బాగున్నాను కానీ మీరే ఈ మధ్య కనీసం ఫోన్లో కూడా మాట్లాడట్లే అంటుంది వల్లి. జగన్నాథం గారు నవ్వుతూ కాస్త పనుంటుంది అంటారు. బావా మా చెల్లికి హైదరాబాద్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకున్నా. ఊర్లో తాతయ్యతో సహా అందరూ తన పార్టీయేరా అంటాడు సతీష్. విక్రమ్ నవ్వుతూ గుండెపై చేయి వేసుకుంటాడు వల్లిని చూస్తూ. నెక్స్ట్ డే తెల్లవారుతుండగానే విక్రమ్ సతీష్ ఊరు చూసినట్టు ఉంటుందని వాకింగ్ చేసినట్టు ఉంటుందని వెళ్ళి వచ్చేసరికి వల్లి స్నానం చేసి లంగా ఓని వేసుకుని ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ ప్రపంచం మర్చిపోతాడు. సతీష్ పిలిచిన పలికే పరిస్థితిలో కూడా విక్రమ్ లేడు. ఇక మాట్లాడి వేస్ట్ అనుకొని సతీష్ లోపలికి వెళ్తాడు. విక్రమ్ ఒక్కో అడుగు వేస్తూ వల్లి దగ్గరికి వెళ్ళి నించుంటాడు. విక్రమ్ని చూడకుండా లేచేసరికి వల్లికి బ్యాలెన్స్ అవ్వక పడిపోతుంటే విక్రమ్ వల్లి నడుం చుట్టూ చేతులు వేసి పడకుండా పట్టుకుంటాడు. విక్రమ్ అలా పట్టుకునేసరికి వల్లికి షాక్ కొట్టినంత పనైంది. లేచి నించుని కంగారుగా చుట్టూ చూస్తుంది, ఎవరైనా వాళ్ళని చూశారేమో అని. కానీ ఎవరు ఉండకపోవడంతో ఊపిరి పీల్చుకొని, సారీ విక్రమ్ నిన్ను చూసుకోలేదు అంటూ లోపలికి వెళ్ళబోతుంటే విక్రమ్ వల్లి చేయి పట్టుకొని, చాలా బాగున్నావు ఈరోజు అని చెప్పి చేయి వదిలేస్తాడు. వల్లి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. విక్రమ్ కూడా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. లోపల నుండి ఇదంతా చూసిన పార్వతమ్మ గారు శ్వేత హైఫై ఇచ్చుకుంటారు. పార్వతమ్మ గారు అందరినీ తీసుకుని గుడికి వెళ్తారు. విక్రమ్ వల్లి శ్వేత సతీష్లని ప్రదక్షిణ చేసి రమ్మని చెప్తారు. వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చాక అందరూ కలిసి దేవుడి దర్శనం చేసుకుంటారు. విక్రమ్ వల్లిని పక్కపక్కన చూసి పార్వతమ్మ గారు, నా మనవడికి వల్లికి పెళ్ళయ్యేలా చూడు స్వామి, ఇద్దరితో నీ కళ్యాణం చేపిస్తాను అని మొక్కుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తుండగానే నవీన్ ప్రవీణ్ నందిని వస్తారు విక్రమ్ వాళ్ళ కోసం. చాలా రోజులకి ఫ్రెండ్స్ అందరూ కలిసినందుకు అందరి మొహాల్లో నవ్వులు పువ్వులు పూసాయి. ఫ్రెండ్స్ అందరూ కలిసి డాబా పైన కూర్చోటానికి పైకి వెళ్ళారు. అందరిలో ఉన్న విక్రమ్ చూపు వల్లి పైనే ఉంది. వల్లి మాత్రం విక్రమ్ వైపు చూడటం లేదు. అక్కడ అందరూ అది గమనించారు. సాయంత్రం వరకు అందరూ అక్కడే ఉండి సాయంత్రం అవుతుండగా అందరూ కొండపైకి వెళ్దామా అని ప్లాన్ చేసుకొని బయలుదేరతారు. శ్వేత వల్లి నందిని ముందు నడుస్తుంటే సతీష్ విక్రమ్ నవీన్ ప్రవీణ్ వారి వెనకే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అందరూ ఒక దగ్గర కూర్చొని వారి వారి లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. వల్లికి శారద గారు ఫోన్ చేయడంతో వారి నుండి కొంచెం దూరంగా వెళ్ళింది. విక్రమ్ వల్లినే చూస్తున్నాడు. నందిని విక్రమ్ పక్కన కూర్చొని, ఏం చేస్తున్నావు విక్కీ అంటుంది. నేనేం చేశాను నందు, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు విక్రమ్. నువ్వు చేసే దాని గురించి కాదురా, చూసే దాని గురించి అడుగుతుంది అంటాడు నవీన్. అందరూ నవ్వుతారు. ఎహే అదేం లేదురా అంటాడు విక్రమ్. నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసిపోయిందిరా అంటుంది నందిని. ఏం తెలిసింది అంటాడు విక్రమ్ అనుమానంగా. వల్లి ఇంకా ఓకే చెప్పలేదనుకుంటా. నీకు మా అవసరం ఉంటుందేమో విక్కీ, ఆలోచించు చెప్పు అంటాడు ప్రవీణ్. విక్రమ్ నవ్వే వారికి సమాధానం అవుతుంది. అందరూ విక్రమ్ని ఆట పట్టిస్తూ ఉంటారు. వల్లి ఫోన్ మాట్లాడొచ్చి, ఏమైంది శ్వేత అందరూ నవ్వుతున్నారు అంటుంది. ఏం లేదులేవే, నందు జోక్ చెప్తే నవ్వుతున్నాం అంటుంది శ్వేత. ఆహా నాకు కూడా చెప్పు నందు, నేను కూడా నవ్వుతాను అంటుంది వల్లి. చెప్పేనా విక్కీ అంటుంది నందు. బుక్ చేసావు కదే అనుకుంటాడు విక్కీ. చీకటి పడుతుంది, ఈ రోజుకి వెళ్ళిపోదాం పదండ్రా, రేపు మళ్ళీ గుడిలో కలుద్దాం అంటాడు ప్రవీణ్. అందరూ సరే అని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక విక్రమ్ వల్లి రూమ్కి వెళ్తాడు. వల్లి బాల్కనీలో నించొని పొద్దున విక్రమ్ తనని పట్టుకోవటం తలుచుకొని నవ్వుకుంటుంది. వల్లి వెనుక విక్రమ్ ఉండటంతో వల్లికి విక్రమ్ కనిపించడు. వల్లిని హాఫ్ సారీలో వెనుక నుండి చూస్తున్న విక్రమ్ కళ్ళు గాలికి ఓని ఎగరటం వల్ల వల్లి నడుంపై పడతాయి. అలాగే చూస్తూ నించుంటాడు.
వల్లి చెయ్యి పట్టుకొని తన వైపుకు లాగి గోడకి అదిమి పట్టుకుంటాడు. వల్లి అరవబోతుంటే అరవకుండా చెయ్యి అడ్డుపెట్టి నేనే అరవకు అంటాడు. సరే చేతి అన్నట్టు సైగ చేస్తుంది వల్లి. విక్రమ్ వల్లి నోటిపై నుండి చెయ్యి తీయగానే ఎందుకొచ్చావు విక్రమ్ అంటుంది వల్లి. ఈరోజు నువ్వు చాలా ముద్దొస్తున్నావు శ్రీ అంటాడు. శ్రీ ఎవరు అంటుంది వల్లి. విక్రమ్ వల్లి తలపై కొట్టి అందరూ వల్లి అని పిలుస్తారు, అందుకే నేను నా పెళ్ళాన్ని శ్రీ అని పిలుస్తాను అంటాడు. ఇక్కడ నీ పెళ్ళాం ఎవరు అంటుంది వల్లి. పెళ్ళాం ఎవరా చెప్తే సరిపోతుందా, అర్థమయ్యేలాగా చూపించనా అంటాడు విక్రమ్ వల్లికి దగ్గరగా జరుగుతూ. దూరం జరుగు విక్రమ్, నాకు ఇబ్బందిగా ఉంది అంటుంది వల్లి. నువ్వు అలా దూరంగా మాట్లాడకుండా ఉంటే నాకు కూడా అలాగే ఉంది శ్రీ అంటూ ఇంకా దగ్గరికి లాక్కుంటాడు విక్రమ్. అప్పటికి కానీ తెలియలేదు వల్లికి విక్రమ్ చెయ్యి ఎక్కడుందో. విక్రమ్ని దూరంగా జరపటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అది చూసిన విక్రమ్ నవ్వుకుంటూ అంత గింజుకోకు, వదిలేస్తాలే అంటూ బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళిన వైపు చిరు కోపంగా చూస్తూ బుగ్గపై చేయి పెట్టుకోగానే పెదవులపై నవ్వు చేరింది. ఈ ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయికి ఉండాల్సిన అర్హత నాకు లేదు విక్రమ్. కానీ ఎందుకు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నా వల్ల మేడం సార్ల గౌరవం పోకూడదు, అందుకే నేనే దూరంగా ఉంటున్నాను అనుకుంటూ బెడ్పై వాలిపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఇక ప్రజెంట్లోకి వస్తాం. వల్లి ఉదయం లెగిసేసరికి తన బెడ్ పక్కన టేబుల్ పైన ఒక కవర్ ఇంకా ఒక లెటర్ ఉంటుంది. వల్లి ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది. శ్రీమతి శ్రీవల్లి విక్రమ్ గారికి మీ శ్రీవారిచ్చే చిరు కానుక. ఈ చీర నీకు నేను ప్రేమతో ఇస్తున్నాను, కానీ నీకు ఇంకా కోపం పోలేదని చెప్పాలి అనుకుంటేనే ఈరోజు నేనిచ్చిన చీర కట్టుకో. కోపం పోయింది అని చెప్పాలి అనుకుంటే కట్టుకోవద్దు. నేనంటే నీకు చాలా ఇష్టం శ్రీ, ఇంకా చెప్పాలంటే చాలా ప్రేమిస్తున్నావు నన్ను. సో ఈ చీర కట్టుకోవని అనుకుంటున్నాను. లవ్ యూ శ్రీ అని ఉంటుంది. ఎంత ఇంటెలిజెంట్గా రాశాడో లెటర్. ఆ లెటర్ చదివిన వల్లి ఇప్పుడు ఏం చేయాలి, ఈ చీర కట్టుకోకపోతే కోపం పోయింది అనుకుంటాడు. కాదు నేనే చెప్పినట్టు అలా అని కట్టుకుంటే ఈరోజు మొత్తం విక్రమ్ తినేసేలాగా చూస్తాడు అనుకుంటుంది తల పట్టుకొని. లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి రోజులాగా అన్ని పనులు చేస్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంటే శ్వేత విక్రమ్తో ఏంట్రా నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంటుంది అని అంత బిల్డప్ ఇచ్చావు, ఏమైందిరా అంటుంది. అంత తొందర ఎందుకే, డే స్టార్ట్ అయింది ఇప్పుడే కదా, ఇంకా చాలా టైం ఉంది, చూస్తూ ఉండు అంటాడు విక్రమ్ శ్వేతతో వల్లిని చూస్తూ. అక్కడ వల్లిరా, నువ్వేం చేసినా కొంచెం కూడా తగ్గదు చూడు అంటుంది శ్వేత. హచ్చా అలాగా, ఇంకో గంట తర్వాత కూడా అదే మాట చెప్పు చూద్దాం అంటాడు విక్రమ్. విక్కీ త్వరగా రెడీ అవ్వండి, అందరూ షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా అంటారు శారద. ఎవరెవరం వెళ్తున్నాం పెద్దమ్మా అంటుంది శ్వేత. అందరం వెళ్తామంటారు శారద. అంటే పెద్దనాన్న కూడా వస్తారా అని అడుగుతుంది. ఏంట్రా నేనొస్తే నీకేమైనా ఇబ్బందా అంటారు రఘురామ్ గారు. అది కాదు పెద్దనాన్న, ఎన్నిసార్లు అడిగినా నువ్వు రాను అంటావు కదా, అందుకే అడిగాను అంటుంది శ్వేత. ఇప్పటి వరకు ఎలా ఉన్నా నా పిల్లలకి సంబంధించిన ప్రతి విషయం నాకు ఇంపార్టెంటేరా. ఏ చిన్న విషయంలో కూడా మీరు నన్ను మిస్ అవ్వద్దు. మా నాన్న ఇక్కడుంటే బాగుండు అనే ఫీలింగ్ మీకు రానివ్వను అంటారు రఘురామ్ గారు. శ్వేత వెళ్ళి రఘురామ్ గారిని హక్ చేసుకొని లవ్ యూ నాన్న అంటుంది. పెద్దనాన్నని నాన్న అని పిలవటానికి ఇన్ని రోజులు పట్టిందా బంగారం అంటారు శ్వేత నుదుటిపై ముద్దు పెడుతూ. శారద గారు శ్వేత తలనిమురుతూ వెళ్ళి రెడీ అవ్వు, లేట్ అవుతుంది అంటుంది. శ్వేత శారద గారిని హక్ చేసుకొని సరే అమ్మా అంటుంది. శ్వేతని అలా చూస్తే వల్లికి విక్రమ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ వెళ్ళి రెడీ అయ్యి వస్తారు, కానీ వల్లి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, సతీష్ కూడా. ఇంతలో గ్రీన్ కలర్ శారీలో వస్తుంది వల్లి. వల్లిని చూడగానే శ్వేత షాక్. విక్రమ్ అయితే ఇది నిజమా అన్నట్టు చూస్తున్నాడు. తనని తాను మర్చిపోయాడు. ఏం చేసావురా అన్నయ్య, నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంది అంటుంది శ్వేత. అప్పుడే సతీష్ విక్రమ్ని తట్టి రేయ్ బావా అందరూ ఇక్కడే ఉన్నారా, చూసింది చాలు అంటాడు. చాలా కష్టం మీద చూపు తిప్పుకుంటాడు విక్రమ్. రఘురామ్, శారద, శ్వేత, సతీష్ ఒక కారులో వెళ్తూ విక్రమ్ వల్లిని వేరే కారులో రమ్మంటారు. వల్లికి గుండాగినంత పని అవుతుంది, కానీ తప్పక సరే అని విక్రమ్ కారులో కూర్చుంటుంది. వల్లిని చూసి నవ్వుకొని వల్లి మీదికి వంగుతాడు. వల్లి బిగుసుకుపోతుంది. విక్రమ్ వల్లి వణుకుతున్న పేదాలు చూసి నాతోనే ఆటలా, చెప్తా నీ పని అని అలాగే ఇంకా కొంచెం ముందుకు జరుగుతాడు. వల్లి ఏదో మాట్లాడేలోపే సీట్ బెల్ట్ పెట్టి వెనక్కి వెళ్ళి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వల్లి ఇంకా అదే షాక్లో ఉంటుంది. ఏంటి
విక్రమ్ దగ్గరికి వస్తే నేను ఇలా అయిపోతున్నాను. అసలేమైంది నాకు? అయినా నేను అనవసరంగా భయపడుతున్నాను. సీట్ బెల్ట్ మర్చిపోయానని పెట్టాడు. దానికే ఇలా అయిపోవాలా అనుకొని నార్మల్ అవ్వటానికి ట్రై చేస్తుంది. మళ్ళీ విక్రమ్ వల్లి చేయి పట్టుకొని చేతికి ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ వల్లి, చీర కట్టుకున్నందుకు అంటాడు. వల్లి చేయి వెనక్కి లాక్కొని కారు ఆపండి అంటుంది. ఎందుకు వల్లి అంటాడు విక్రమ్. షాప్ వచ్చేసింది విక్రమ్ అంటుంది వల్లి. విక్రమ్ కారు ఆపగానే కంగారుగా దిగి శారద గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. వల్లి కంగారు చూసి సతీష్ విక్రమ్ దగ్గరకు వచ్చి ఏం చేసావు బావా, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి మా చెల్లికి అంటాడు. విక్రమ్ నవ్వుతూ నేనేం చేశానురా, చీర కట్టుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పాను అంతే అంటాడు. ఇక్కడే మాట్లాడుతూ నించుంటారా, లోపలికి వస్తారా అని శారద గారు అనటంతో లోపలికి వెళ్తారు. ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపించు బాబు అంటారు రఘురామ్ గారు సేల్స్మెన్తో. అందరూ రింగ్స్ చూస్తూ ఉండగా విక్రమ్ వల్లి ఇద్దరు ఒకే బాక్స్ పైన చేయి వేస్తారు. అది చూసి అందరూ నవ్వుతారు. ఓహో అన్నయ్య వదిన ఇద్దరి టేస్ట్ ఒక్కటే అంటుంది శ్వేత సతీష్తో. వాళ్ళకి నచ్చిన రింగ్స్ తీసుకున్నాక వల్లి కోసం వేరే జ్యువెలరీ కూడా తీసుకుంటారు శారద రఘురామ్ గారు. అత్తయ్య ఇవన్నీ ఇప్పుడెందుకు అంటుంది వల్లి. అలా అంటే ఎలా తల్లి, నా కోడలికి ఏమాత్రం లేకపోతే ఎలా అంటూ కావలసినవన్నీ తీసుకుంటారు శారద గారు. ఆ తర్వాత శారీస్ సైడ్ వెళ్ళి వల్లి కోసం చీర చూస్తూ ఉంటారు. అందులో వల్లికి ఒక చీర నచ్చుతుంది. కానీ దాని రేట్ చూసి పక్కన పెట్టేస్తుంది. అది గమనించిన శారద గారు విక్రమ్ ఒకేసారి ఈ చీర ప్యాక్ చేయండి అంటారు. వల్లి ఒకేసారి ఇద్దరిని చూస్తుంది. శారద గారు నవ్వుతూ రేట్ చూసి వద్దనుకుంటున్నావా, నీ గుణంతో పోలిస్తే ఇవన్నీ ఏమాత్రం వల్లి అంటుంది. వాళ్ళందరూ ఎన్ని చెప్పినా వల్లికి మాత్రం ఎందుకో తెలియని ఇబ్బంది అనిపిస్తుంది. అది విక్రమ్కి అర్థమవుతుంది. తర్వాత విక్రమ్ షాపింగ్ కూడా చేస్తారు. అమ్మా నాన్న మీరు కూడా ఈరోజే తీసుకోండి, మళ్ళీ ఏం వస్తాం అంటుంది శ్వేత. మేం తీసుకుంటానులే కానీ నువ్వు నీకు నచ్చింది తీసుకో, వల్లిలాగా రేట్ చూసి పక్కకు పెట్టకు అంటుంది నవ్వుతూ. మీరు అలా చెప్తే ఇంకా ఆగుతుందా అత్త అంటాడు సతీష్. ఏదో నువ్వు కొనిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అంటుంది శ్వేత మూతి లడ్డూలాగా చుట్టేసింది. అది అలాగే అంటుంది సతీష్. అందరూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోండి అంటారు రఘురామ్ గారు. షాపింగ్ పూర్తి చేసుకుని హోటల్కి వెళ్తారు లంచ్కి. శ్వేత వల్లి వాష్రూమ్ నుండి బయటికి వస్తుంటే ఒకడు దారికి అడ్డంగా నించుంటాడు. శ్వేత వల్లి ఇద్దరు షాక్. సౌరవ్, ఓ గుర్తుపట్టావే అంటాడు సౌరవ్. ఎందుకొచ్చావు మళ్ళీ అని అడుగుతుంది శ్వేత. నువ్వు మాట్లాడకు శ్వేత, నేను వల్లితో మాట్లాడాలి. శ్వేతని అక్కడి నుండి వెళ్ళమంటుంది వల్లి. ఏం మాట్లాడాలి అంటుంది వల్లి. ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను, అవునా అని అడుగుతాడు సౌరవ్. నీకు అనవసరం అంటుంది వల్లి. నువ్వు ఇంత పిచ్చిదానివని అనుకోలేదు వల్లి అంటాడు సౌరవ్. వాడిని నమ్మి మళ్ళీ మోసపోతావా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సౌరవ్, విక్రమ్ నన్ను మోసం చేయటం ఏంటి అంటుంది వల్లి. విక్రమ్కి నేనంటే చాలా ఇష్టం, ప్రేమ అంటుంది. మరి అంత ప్రేమించేవాడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు అంటాడు సౌరవ్. అతను చదువు కోసం వెళ్ళాడు అంటుంది వల్లి. కాదు వల్లి, నెల రోజుల్లో చదివే కోర్సు ఏంటి అని అడుగుతాడు. ఇంకా ఆపుతావని మాటలు, విక్రమ్ లండన్లో 2 సంవత్సరాలు ఉన్నారు అంటుంది వల్లి. అందుకే అన్నాను వల్లి నువ్వు పిచ్చిదానివని. ఈ విషయం నీకు శారద గారికి తప్ప నీ చుట్టూ ఉండే అందరికీ తెలుసు అంటాడు సౌరవ్. నేను నమ్మను అంటుంది వల్లి. నన్ను నువ్వు నమ్మవని నాకు తెలుసు వల్లి, కానీ విక్రమ్నే అడుగు ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడో, రాగానే ఎందుకు ప్రేమ నటిస్తున్నాడు, పెళ్ళికి ఎందుకు తొందరపడుతున్నాడు. పెళ్లి గురించి విక్రమ్ నన్ను అడగలేదు, అత్తే వాళ్ళు అడిగారు అని అంటుంది వల్లి. కాదు వల్లి, విక్రమ్ అడిగేలా చేశాడు. ఒకప్పుడు నీకు వేరే సంబంధం చూసిన వాళ్ళు నిర్ణయం మార్చుకొని వాళ్ళ ఇంటి కోడల్ని ఎందుకు చేసుకుంటున్నారు. ఇది విక్రమ్ ప్లాన్ వల్లి, ఇప్పటికైనా తెలుసుకో అంటాడు సౌరవ్. నేను నమ్మను, సతీష్ అన్నయ్యకి తెలిస్తే నాకు ముందే చెప్పేవాడు అంటుంది వల్లి. చెప్పేవాడేమో ముందే తెలిస్తే, కానీ వాడికి ఈ మధ్య తెలిసింది. కానీ ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొని తిరిగే నీ ఫ్రెండ్కి మాత్రం అన్నీ తెలుసు, మీ ప్రేమ విషయంతో సహా. అడుగు వల్లి, అడిగి తెలుసుకో అంటాడు సౌరవ్. వల్లి ఏం మాట్లాడలేదు. ఇప్పటికీ నేను నీకోసం ఎదురు చూస్తున్నాను వల్లి, తెలిసి తెలిసి మోసపోకు. నువ్వు చూసేదంతా నిజం కాదు వల్లి, అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. నీ లైఫ్ ఇంకా నీ చేతిలోనే ఉంది వల్లి, నిర్ణయించుకో అంటాడు సౌరవ్. వల్లి అక్కడి నుండి శ్వేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. మనిషి అక్కడుంది కానీ మనసులో మొత్తం సౌరవ్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. అందరినీ మార్చి మార్చి చూస్తుంది, కానీ అందరూ నార్మల్గానే ఉన్నారు. శ్వేత నిజంగా నా దగ్గర ఏదైనా దాచిపెడితే
సౌరవ్ని చూశాకైనా కంగారు పడాలి కదా. అలా లేదు. అంటే వాడు చెప్పింది అబద్ధమా అని పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఆ రోజు మొత్తం వల్లి అదే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. విక్రమ్ లండన్ చదవటానికి వెళ్ళలేదా? నెల రోజులే లండన్లో ఉంటే మరి అన్ని రోజులు ఎక్కడున్నట్టు అని ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చుంటుంది. విక్రమ్ వల్లిని చూసి వెళ్ళి వల్లి పక్కన కూర్చుని ఏమైంది వల్లి అలా ఉన్నావు అంటాడు. నేనెప్పటిలానే ఉన్నాను, మీలాగా నటించటం నాకు రాదు అంటుంది. నేనేం చేశాను వల్లి అంటాడు విక్రమ్. వల్లి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.